హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం నాటకో ఫార్మాలో మనం ఇంటర్వ్యూలు మనకి ఏ విధంగా ఉన్నాయి, మనం ఇంటర్వ్యూకి ఏ విధంగా వెళ్ళాలి, లొకేషన్ ఎక్కడ అనేది, డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్స్కి ఉన్నాయి, మనకి పోస్టులు కూడా ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డేట్ ఏం లేదు, అప్లై చేసుకోవాలి. మనం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఈ రెజ్యూమ్ ఇది మెయిల్ ఐడి ఇచ్చారు. ఓకేనా సార్, jaganmohan.p@natcofarma.co.in అనే మనకి వెబ్సైట్ ఇది మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడి ప్రకారం మనం రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినట్టయితే మనకి జాబ్ లొకేషన్, మనకి ఇంటర్వ్యూకి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. జాబ్ లొకేషన్ ఎక్కడ ఇస్తారంటే నాటకో ఫార్మా రీసెర్చ్ సెంటర్ సనత్నగర్లో ఉంటుంది, హైదరాబాద్లో. అక్కడ మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మనకి ఈ మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ రెజ్యూమ్ చూసి మనకి ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. అప్పుడు మనకి జాబ్ లొకేషన్ అనేది ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే నాటకో ఫార్మా రీసెర్చ్ సెంటర్ సనత్నగర్లో ఉంటుంది. జాబ్ డిస్కషన్ వచ్చేసి డిపార్ట్మెంట్స్ అనలిటికల్ R&D, కెమికల్ R&D, ఈ రెండు డిపార్ట్మెంట్లలో మనకి జాబ్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఫ్రెషర్స్ గ్రాడ్యుయేటెడ్ 2023-24 పాస్ అయ్యి ఉండాలి మనకు. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. క్వాలిఫికేషన్ వచ్చి MSc కెమిస్ట్రీ, అనలిటికల్, ఆర్గానిక్. MSc అనలిటికల్ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఇది చేసేసి మన క్వాలిఫికేషన్ ఉంటే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. పొజిషను ట్రైనీ కెమిస్ట్రీ ఆఫీసర్. మనకి ఏమేమి పొజిషన్లు ఇస్తారంటే జాబ్లో జాయిన్ ఇస్తారు, ట్రైనీ ఇస్తారు, ఫ్రెషర్స్కి అయితే కెమిస్ట్రీ ఆఫీసర్స్ ఇస్తారు. వర్క్ లొకేషన్ చెప్పాను కదా, నాటకో రీసెర్చ్ సెంటర్ సనత్నగర్, హైదరాబాద్లో. ఇలాగా జాబ్ డిస్క్రిప్షన్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూద్దాం. డిపార్ట్మెంట్ అనలిటికల్ R&D, కెమికల్ R&D. ఎక్స్పీరియన్స్ 0 to 4 years. ఫ్రెషర్స్ 2023-2024 పాస్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చి MSc కెమిస్ట్రీ. ఓకేనా ఫ్రెండ్స్, పొజిషన్ ట్రైనింగ్ కెమిస్ట్రీ. అంటే మనకి జాబ్ లొకేషన్, జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకు పొజిషన్ అనేది ట్రైనింగ్ కెమిస్ట్రీ ఆఫీసర్ ఇస్తారు. జాబ్ లొకేషన్ సనత్నగర్, హైదరాబాద్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అనలిటికల్ R&Dలో మనం ఈ జాబ్కి వెళ్ళాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే నాలెడ్జ్ ఇన్ మెథడ్ డెవలప్మెంట్ అండ్ రొటీన్ ఎనాలిసిస్ యాక్టివిటీస్. రొటీన్గా ఎనాలిసిస్ యాక్టివిటీస్ అనేది చేసే ఉండాలి. మన మెథడ్ డెవలప్మెంట్స్ కూడా దీంట్లో నాలెడ్జ్ అనేది ఉండాలి మనకి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి R&D డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే అనలిటికల్ R&Dకి. ఆపరేషన్ అండ్ క్యాలిబ్రేషన్ ఆఫ్ HPLC GC ఇన్స్ట్రుమెంట్స్. HPLC GC మనకి తెలిసినాయి కదా, అవి వాటిలో క్యాలిబ్రేషన్, ఆపరేషన్స్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, షుడ్ బి అవేర్ ఫర్ GMP CGMP. అంటే GMP అంటే తెలిసిందే కదా, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్లో షుడ్ కన్ఫామ్గా మనకి దీంట్లో అవేర్నెస్ అనేది ఉండాలి ఈ R&D అనలిటికల్ R&D జాబ్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అనలిటికల్ R&D LCMS అండ్ HRMS. దీంట్లో మస్ట్ హ్యావ్ 2 to 4 years హ్యాండ్లింగ్ ఈ చేసి ఉండాలన్నమాట. మస్ట్గా కన్ఫామ్గా 2 to 4 years ఎక్స్పీరియన్స్ అనేది LCMSలో, HRMSలో మనకి ఇన్స్ట్రుమెంట్స్లో వీటిలో చేసి కన్ఫామ్గా ఉండాలంట. కెమికల్ R&Dలో మళ్ళీ ఒకసారి చూద్దాం. కెమికల్ R&D క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 2 to 4 years ఇన్, ఇక్కడ ఇచ్చాడు తర్వాత ఈ సింథటిక్ అండ్ పర్ఫార్మెన్స్ ఏరియాస్. ఇలాగా దీంట్లో వీళ్ళు ఇచ్చిన దీంట్లో వాళ్ళు కన్ఫామ్గా మనం యాసిడ్కి సంబంధించి సింథటిక్స్ అండ్ ప్యూరిఫికేషన్స్ ఏరియాస్కి సంబంధించి కన్ఫామ్గా మనం చేసి ఉంటే ఎక్స్పీరియన్స్గా మనం 2 to 4 years ఎక్స్పీరియన్స్ వీటిలో ఉంటే వీళ్ళు కెమికల్ R&D తీసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెమికల్ R&D. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. కెమికల్ R&Dలో కన్ఫామ్గా ఎక్స్పోజ్ మనం చేసేసి ఉన్నట్లయితే, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 2 to 4 years కెమికల్ R&D తీసుకుంటారు. తర్వాత 2 to 4 years LCMS అండ్ HRMS ఇన్స్ట్రుమెంట్స్లో వీటిలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే
ఎనలిటికల్ R&Dకి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనకి తీసుకున్న తర్వాత ట్రైనింగ్ కెమిస్ట్రీ ఆఫీసర్స్ ఇస్తారు. ఇలాగా సనత్ నగర్లో ఉంటుంది. ఇది నాట్కో రీసెర్చ్ సెంటర్. కన్ఫామ్గా మీరు జాబ్కి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయితే హ్యాపీ. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.